ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మనకి. ఇందిరమ్మ ఇల్లు ఉన్న ఊళ్ళలో ఓట్లు అడుగుతాం. సో పదవి పోగానే వాస్తవాలకు భిన్నంగా హరీష్ మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఉన్న ఊళ్ళలోనే మేము ఓటు అడుగుతామని బీఆర్ఎస్ అనాలోచిత నిర్ణయాల వల్లే రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పేసి వీరైతే అంటున్నారన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి ఫస్ట్లో తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి పథకాన్ని అయితే ప్రారంభించాం. సో ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి ఒక్కొక్కరికి ఇల్లు స్థలం ఉండి కట్టుకునే వారికి అయితే ఇల్లు నిర్మించుకోవడం కోసం 5 లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతున్నాం. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్థలం లేని వారికి కూడా తొందరలోనే అందరికీ స్థలాలు అయితే ఇచ్చేందుకు స్థలాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. సో ఈ విధంగా అన్నీ చేసినప్పుడు ఓట్లు అడిగే హక్కు, ఓట్లు వేయించుకునే హక్కు కూడా బాగా ఉందని చెప్పేసి వీరైతే అంటున్నారన్నమాట. సో ఈ ఎలక్షన్స్ అయిపోగానే ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి డబ్బులు అయితే ఒక్కొక్కరికి విడుదలవుతాయని చెప్పేసి వీరైతే తెలియజేయడం జరిగింది. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అనమాట. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని